Hello. Welcome back to our channel. Home We. ఈరోజు మా అమ్మాయి 5th బర్త్డే సెలబ్రేషన్స్ 5 వెళ్ళిపోయి 6 వచ్చేస్తున్నాయి. జనరల్ గా ఫస్ట్ బర్త్డే 5th బర్త్డే అండ్ 10th బర్త్డే గ్రాండ్ గా చేస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ బర్త్డే అలానే చెయ్యాలనుకున్నాం కానీ కరోనా టైంలో వచ్చింది, సో ఇంట్లోనే చేసుకున్నాం. సెకండ్ బర్త్డే బాగా చేసాం అండ్ ఇప్పుడు 5th బర్త్డే ఇది కూడా బాగా చేయాలని చేస్తున్నాం. ఈరోజు సెకండ్ బర్త్డే అయితే అద్భుతంగా జరిగింది, బట్ వీడియోస్ అవన్నీ ఎడిటింగ్ ఇప్పుడు కూడా చేయలేదు. సో ఆ వీడియోస్ ఇప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. అంటే చాలా వీడియోస్ పెండింగ్ ఉండిపోతున్నాయి. నాకు కొంచెం ఈ చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో చాలా వీడియోస్ స్కిప్ అవుతా ఉంటాం. ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు, 5వ పుట్టినరోజు. మా అమ్మాయితో పాటు నేను మా ఆయన కూడా పుట్టాం. ఎలాగంటే నేను అమ్మగా పుట్టాను, మా ఆయన నాన్నగా పుట్టాడు. మా ముగ్గురువి కూడా ఈ రోజు పుట్టినరోజు అనమాట. సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి చూసేయండి. బర్త్డేకి 20 days బిఫోరే నేను మీషో నుంచి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అండ్ అవుట్ఫిట్స్. మా అమ్మాయికి ఒక 5 days నుంచి, అంటే 5th బర్త్డే కదా, 5 days బిఫోర్ నుంచి కూడా ఆ ఫోటోషూట్స్ అవి తీశాను. సో వాటికి జ్యువెలరీ అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకొని సెర్చింగ్లు చేసుకొని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకొని అవి వచ్చేదాకా మొత్తం ఫాలో అప్ చేస్తూ ఉండాలి కదా. సో 20 days బిఫోర్ నుంచే స్టార్ట్ అయిందన్నమాట వర్క్. మా కింద పార్టీ హాల్లో ఆ ముందు రోజు నైట్ నుంచే ఈ డెకరేషన్ ఇది మొత్తం కూడా స్టార్ట్ చేశాను. సెల్ఫ్ డెకరేషన్గానే ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ పార్టీ ఐటమ్స్ అన్నీ ఫ్రీనే కాబట్టి మళ్ళీ బయట చేయించుకోవడం ఎందుకులే అని చెప్పి అట్లా దిగాను అనమాట రంగంలోకి. నాకైతే నా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా హెల్ప్ చేశారు. సో మంచిగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే డెకరేషన్ మొత్తం. ఇవి డెకరేషన్ ఎంట్రన్స్లో పెట్టాము. ఇవన్నీ కూడా సెకండ్ బర్త్డే అప్పుడు నేను కావాలని చేయించుకున్నా. ఎంట్రన్స్ ఫొటోస్ చాలామంది పెడుతున్నారు, అవి ప్రొఫెషనల్గా బాగుంటున్నాయి అని చెప్పి దగ్గరుండి చేయించుకున్నా. అయితే ఇవి కొంచెం పెద్ద సైజు వచ్చినాయి, నేను చెప్పిన సైజు వేరు, వాళ్ళు ఇంకా పెద్ద సైజు ఇచ్చేసారు. సో అప్పుడు చూడడానికి బాగున్నా, తర్వాత కొంచెం దాయడానికి అయితే ఇబ్బంది అయింది. అటక మీదే ఉన్నాయి ఇప్పుడు వరకు, ఇప్పుడే తీసి మళ్ళీ రీయూజ్ చేసి. ఈ ప్రిన్సెస్ కట్అవుట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇక్కడ స్టిక్ చేసి మెరుపుల క్లాత్ డెకరేటివ్ ఉంటుంది కదా, దాన్ని కింద ఆ గౌన్ లాగా బుట్టలాగా పెడదామని ట్రై చేశాను. అది కుదరలేదు. సో పద్దాలు ఊడిపోతుంది. సో ఇలా అయితే సెట్ చేశాను. అండ్ ఈ పక్కన ఈ ఇషిక ఫొటోస్ కట్టాను. ఇషిక ఫస్ట్ బర్త్డేకి గుర్తుగా 12 monthsది అప్పుడు చేయించాను, అప్పుడు మళ్ళీ రీయూజ్ చేశాను. అండ్ ఈ డెకరేషన్ మధ్యలో కట్టెన్ ఈ గుర్రం తీసుకొస్తున్నట్టుగా యువరాన్ని అట్లా సెట్ చేశాను. కానీ యాక్చువల్గా కట్అవుట్ వేరేది నేను బుక్ చేశాను, అది ఇంకా రాలేదు. సో ఉన్న వాటితో సెట్ చేశాను అట్లా. ఈసారి బర్త్డే ప్రిన్సెస్ థీమ్. ఇషిక నేను ఎప్పుడు బర్త్డేకి కూడా తన్నే అడుగుతాను ఏ థీమ్ కావాలని. తను ఈసారి ప్రిన్సెస్ థీమ్ చూస్ చేసుకుంది. అవుట్ఫిట్స్, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా స్పాన్సర్ ఫ్రమ్ మీషో. ఇక్కడ ఈ బొమ్మలు చూస్ చేసుకున్నాను నేను. మా ముగ్గురు బొమ్మలకి కొన్ని బాగుంటాయి కదా అట్లా డెకరేట్ చేస్తే అని. అండ్ ఇక్కడ కోటలాగా వచ్చింది కదా, అది ఇషిక టాయ్స్లో ఒకటి తీసి పెట్టాను. అండ్ కప్ కేక్స్ స్టాండ్ తీసుకున్నాను, బట్ కప్ కేక్స్ ఇంకా లాస్ట్ మినిట్లో అవి హడావిడైపోయి వీటిని సెట్ చేశాను. నార్మల్ కేక్స్ టైప్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అండ్ లాలీపాప్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, అవి కూడా చేశాను. అండ్ ఇక్కడ మా బుల్లి ప్రిన్సెస్, ఈ బొమ్మ బయట ఎంత క్యూట్గా ఉందో చెప్పలేను, చాలా బాగుంది. ఇది మా అమ్మాయికి సింబాలిక్గా కేక్ మీద పెడదాం అనుకున్నాను డెకర్. అండ్ ఇక్కడ 5 stars చాక్లెట్స్తో సింబాలిక్గా డెకరేట్ చేశాను 5th బర్త్డే కాబట్టి. ఈ లెటర్స్ అన్నీ కూడా అనుకోకుండా హెచ్ ఒక్కటే వెరైటీగా గోల్డ్ కలర్లో వచ్చింది. అందరు కావాలని తెప్పించావా నువ్వు హెచ్ కాబట్టి అన్నారు. కాదు, ఈ మిగతా లెటర్స్ ఒక వెండార్ నుంచి, ఆ హెచ్ ఒక వెండార్ నుంచి, సో అది డిఫరెంట్గా వచ్చింది. యాక్చువల్ ఇషిక డ్రెస్ అయితే నేను వేసుకున్న ఆరెంజ్ డ్రెస్ మదర్ డాటర్ కాంబో తీసుకున్నాను, బట్ ఈవిడ లాస్ట్ మినిట్లో కొంచెం ఇబ్బంది పెట్టింది, అది వేసుకున్నాను కాల్ చేసింది. సో అందుకని సెకండ్ బర్త్డే డ్రెస్ వేసుకుంటానంటే ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ అదే వేసాము. ఇప్పుడు పిల్లలు ఎలా ఉందంటే మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పేదే మనం వినాలి. ఈ బటర్ఫ్లైని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, బట్ ఒకటి వింగ్ ఇరిగిపోయింది. సో ఎంట్రన్స్లో మేము వచ్చేటప్పుడు పెడదాం అనుకున్నాను ఇషికాకి, బట్ అది డిసప్పాయింట్ అయింది. నేను ఎప్పుడు కూడా ఇషికాకి ఫస్ట్ నుంచి కూడా ఫ్యాషన్ గా అండ్ ట్రెడిషనల్ గా రెండు కూడా పాటిస్తూ వచ్చాను. ఎవ్రీథింగ్ నేను ఏది స్కిప్ చేయకుండా వచ్చాను. లైక్ ఫస్ట్ మంత్ బర్త్డే నుంచి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అట్లా 12 months కూడా బర్త్డేస్ చేశాను. అది వెస్టర్న్ కల్చర్ ప్రకారం. మన తెలుగు కల్చర్ ప్రకారం పాకితే పాల తాలూకులు,
గుమ్మాలు దాటితే గారెలు అట్లా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను చేశాను అనమాట. సో తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా కంప్లీట్ చేశాను. సో అండ్ ఎవ్రీ బర్త్డేని కూడా ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం సెలబ్రేట్ చేస్తాను, అలాగే తెలుగు తిథుల ప్రకారం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాను. సో ఏది ఇన్కంప్లీట్ గా వదిలేయకూడదు, అంతా నిండుగా అంతా మంచిగా జరగాలి అని నాకు ఇప్పుడు కూడా ఉంటది. సో మా అమ్మాయి విషయంలో అలా చేస్తూ ఉంటాను. సక్సెస్ అన్నమాట ఆ విషయంలో, హ్యాపీ నాకు. అది పెద్ద అయినాక చూసుకొని మరి ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. ఎందుకంటే నాకు ఏమీ జరగలేదు అప్పట్లో, మనకి ఇవన్నీ లేవు అండ్ అంత ఇది లేదు. సో నేను ఫస్ట్ కేక్ కట్ చేసింది నాకు గుర్తుండి ఇంటర్లో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తే, సో అప్పుడు కట్ చేశాను. అప్పుడు నాకు కేక్ అంటే కూడా తెలియదు. జస్ట్ చాక్లెట్స్ తెచ్చేవాళ్ళు, అప్పుడు స్కూల్లో పంచి పెట్టేవాళ్ళు అంతే. ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ మనకు తెలియదు. ఇంట్రెస్ట్ ఉన్నా నాకు జరగలేదు కాబట్టి మా అమ్మాయికి జనరల్ గా చేస్తూ ఉంటారు కదా, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో మనకి ఏమి ఇష్టం ఉండదు, అది జరగపోయినప్పుడు అదో బాధ మన పిల్లల రూపంలో తీర్చుకుంటాం. మనకు అలా జరిగింది వాళ్ళకి అలా జరగకూడదు అని. సో అట్లా ఆ వేలో నేనైతే అన్ని చేస్తున్నాను. 5th బర్త్డేకి కొంచెం హడావిడిగా అయితే అయ్యింది. నేను అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే అన్ని జరగలేదు, కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. నేను ఎప్పుడు కూడా ఏదన్నా ఈవెంట్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ చేయాలి అంటే ఇప్పుడు 100 మార్క్స్ మనం పేపర్ రాస్తే మనకు 100 మార్క్స్ కావాలి అన్నప్పుడు 100కే నేను చదవను. ఐ మీన్ ఈ వేలో చెప్తున్నాను. ఎగ్జాంపుల్ కి 150కి నేను ప్రిపేర్ అయ్యి అట్లా చేస్తా ఉంటా. అప్పుడు కనీసం 80లో 90లో అన్నా వస్తాయి అని చెప్పి. సో నేను ఎప్పుడు అలానే చేస్తా, దీనికి కూడా అలానే చేశాను. ప్రిపరేషన్ మొత్తం కూడా 150కి అట్లా అరేంజ్ చేశాను. 80 దాకా వచ్చింది అనుకోవాలి. సెకండ్ బర్త్డే బాగా జరిగింది, అది 90 దాకా వచ్చింది. ఇంకో 10% ఇట్స్ ఓకే, అందరు దాంట్లో ఉండేవే. బట్ ఇక్కడ 80 దాకా వచ్చింది, 80 మేబీ 70 ఐ థింక్ సో. సో అనుకున్నాయి కరెక్ట్ గా జరగలేదు సార్, అన్ని ఆటంకాలు లాగా అనిపించినాయి. అవుట్ఫిట్స్ విషయానికి వస్తే అనిల్ ది బ్లేజర్ ఆరెంజ్ అవుట్ఫిట్స్, మేము అసలు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ నేను ప్లాన్ చేశాను అవుట్ఫిట్స్. సో టైంకి అనిల్ బ్లేజర్ మిస్ అయింది, అది కొరియర్ కరెక్ట్ టైంకి రాలేదు. అండ్ మా అమ్మాయి కూడా ఆ టైంకి కొంచెం విసిగించింది. ఆ డ్రెస్ వేసుకోనంటే వేసుకున్నాను, గోల ముచ్చుకుంటుంది అది అని చెప్పి ఆ డ్రెస్ ఇచ్చేసి టీ షర్ట్ వేసుకొని వస్తానంటది. అమ్మో ఎంత గోల చేసిందో అసలు. 6కి చెప్పాము అందరికి పార్టీ హాల్కి రమ్మని, ఈవిడేమో డ్రెస్ వేసుకొని కూర్చుంది. సో ఇక వాళ్ళ నాన్న సెకండ్ బర్త్డేకి ఉంది కదా, అది కూడా కొంచెం బాగుంటుంది, ఇక్కడ వాళ్ళు ఎవరు చూడలేదు కదా, సో అది వేయమన్నారు. ఆవిడకి కూడా అది నచ్చింది, ఇంకా అది వేశాను. ఇంకా ఆయన కూడా ఆవిడకి మ్యాచింగ్ అన్నట్టు ఆ డ్రెస్సే వేసుకున్నారు సెకండ్ బర్త్డే అప్పుడు, బ్లేజర్. సో నేను ఇంకా మళ్ళీ అదే వేస్తాంలే, కొంచెం డాన్స్ అది కూడా నేను ప్లాన్ చేసుకున్నా. ఆ డ్రెస్ మీద మళ్ళీ చేయడం కష్టంలే, కొంచెం డిఫరెంట్ గా ఉంటేనే బాగుంటదిలే, ఎప్పుడు మ్యాచింగ్ ఎందుకు అని చెప్పి ఆ ఐడియాలో ఇంకా నేను ఆరెంజ్ ఏదైతే అనుకున్నదో అది వేసేసుకున్నాను ఆ డ్రెస్. సో ఆ బ్లంటర్ మిస్టేక్ అయితే జరిగింది అవుట్ఫిట్స్ విషయంలో. నేను అనుకున్నాయి అవ్వలేదు, ఇవి బాగున్నాయి ఓకే, బట్ నేను అనుకున్నవి ఉంటే ఇంకా కొంచెం బాగుంటాయి కదా, సేమ్ అవి కాకుండా బాగుంటాయి. ఓకే అవుట్ఫిట్స్ తీసేస్తే నెక్స్ట్ వర్షం. ఆ టైంకి కింద మా పార్టీ హాల్ కొంచెం కింద ఫ్లోర్ లో ఉంటుంది, అటు వెళ్లే దారిలో ఆ పైన ఉండదు, వర్షం పడుతుంది, వర్షం పడితే తడిచిపోతుంది ఎంట్రన్స్ లో. సో పిల్ల నేను వెళ్తుంటే కరెక్ట్ గా 6కి వెళ్తుంటే ఫుల్ వర్షం, అసలు అటు ఇటు వెళ్ళకుండా మధ్యలో స్టక్ అయిపోయాం. అరగంట అట్లానే నుంచున్నాం. అబ్బా అప్పుడు భలే అనిపించింది, అయ్యో ఇదేంటి. శిఖ నీ బర్త్డే రోజు ఏంటి వర్షం? హలో ఆడో ఒక తగ్గిపోయిద్దిలే, ఆగు ఇటు చూడు ఒకసారి, తగ్గిపోయిద్ది. ఓకే చేసుకుందాం బర్త్డే. ఫోటోగ్రాఫర్ రాలేదు, ఫుడ్ అన్నీ అయిపోయినాయి, కరెక్ట్ పార్టీ టైంకి ఫుల్ వర్షం. ఏంటో మరి టైం బాగా. ఈవిడేమో డ్రెస్ వేసుకోనని ఇసుకిచ్చింది చాలాసేపు. ఈ డ్రెస్ మదర్ డాటర్ డ్రెస్ ఇది ఫస్ట్ వేసుకొని తర్వాత అది గుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పి అది నచ్చలేదంట. ఇది సెకండ్ బర్త్డే డ్రెస్, మళ్ళీ ఇది వేసింది. ఏంటో అన్నీ ఇసుకిచ్చడం, వర్షం కూడా ఇసుకిస్తుంది మా అమ్మాయితో పాటు నాకు.
ఏంటి ఫ్రెండ్స్ మాట అనట్లేదు ఫ్రెండ్స్ ఈ అమ్మాయి. హలో ఫ్రెండ్స్. అదొకటేనా ఇంకేనా మాట్లాడు? హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను లాలీపాప్ తింటా. ఈరోజు బర్త్డే. డెకరేషన్ ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? ఎవరు చేశారు? మీ అందరు చేశారా? ఎవరే మీ అందరూ? మీ అందరు ఎవరు చేశారు? నేను, తండ్రి, నువ్వు, మా అమ్మ, నేను, మా నాన్న. నేను వేరు మీ అమ్మ వేరా? సరే. 1 గంట సేపు పడినట్టుంది వర్షం. దానివల్ల ఫుడ్ డిలే అయింది, ఫోటోగ్రాఫర్ డిలే అయ్యాడు. ఆ టైంకి మేము స్టార్ట్ చేయకపోవడం వల్ల కొన్ని అనుకున్నవి గేమ్స్ కానీ కొన్ని అనుకున్నాం అవన్నీ కూడా మిస్ అయినాయి. ఒక 2-3 మిస్ అయినాయి. సో అట్లా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సో టైమింగ్ వర్షం పడడం వల్ల అదొకటి. దానివల్లే ఫస్ట్ డాన్స్ వేసేసాం, అది ఓకే హ్యాపీ. నెక్స్ట్ గేమ్స్ పిల్లలకు పెడదాం, 5th బర్త్డే కాబట్టి 5 గేమ్స్ అన్నట్టుగా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇష్గా రిలేటెడ్ అడుగుదామని అది అడిగాం. ఓకే, పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్ వేస్తున్నారని చెప్పి అందరినీ కవర్ చేద్దాం, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కదా అని చెప్పి అందరినీ అడుగుదాం అని చెప్పి అడుగుతున్నాం క్వశ్చన్స్. బట్ అప్పటికే లేట్ అవడం వల్ల ఈయన అన్నారు కేక్ కట్ చేసేద్దాంలే, ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ అటు ఇటు కాకుండా బుధవారం వచ్చింది బర్త్డే. సో వీకెండ్ అయితే అన్న లేట్ అయినా పర్లేదు అనుకునేవాళ్ళం. నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి కదా అందరికి, సో పంపించేయాలి తొందరగా పాపం అని చెప్పి ఇంకా గేమ్ కూడా అందరిని ఆడించలేకపోయాం. ఆ నెక్స్ట్ మేము ఒక 5 థింగ్స్ అబౌట్ ఇషిక మాకు మనసులో ఏమనిపించింది ఏంటి అని చెప్పి అవి చెప్దాం అనుకున్నాం. ఇంకా అది ఫుల్ స్కిప్ చేసేసాం. పేరెంట్స్ గా మేము చెప్దాం అనుకున్నాం కానీ టైం చాలక అది స్కిప్ అయిపోయింది. సో అక్కడ డిసప్పాయింట్మెంట్. Happy birthday, Ishika. Happy birthday, happy birthday, happy birthday, Ishika. అసలు ఇషికా నేమ్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఓకే, అసలు ఎవరైనా సరే ఎవరికైనా నేమ్ ఎలా పెడతారు పేరెంట్స్? సో పూజారిని కలిసేసి ఒక లెటర్ పేరెంట్స్ డిసైడ్ అయ్యి పెడతారు కదా. కానీ ఇషికా నేమ్ అలా రాలేదన్నమాట. సో వాళ్ళ పేరెంట్స్ కొన్ని నేమ్స్ అనుకొని సో చీటీలు వేస్తే ఇషిక 3 times లో 2 times కూడా కాదు, 3 times ఇషికాని సెలెక్ట్ చేసుకుంటుంది. తెలుసా? అంతేనా? సో అలా ఇషికానేమో అంటే తనే సెలెక్ట్ చేసుకుంటుంది. సో అందుకే స్పెషల్ అన్నమాట ఇషిక. చెప్తాం లాస్ట్ లో చెప్తాం. ఫస్ట్ 2 ఈవెంట్స్ అయిపోయిన తర్వాత గేమ్ లో ఏ గేమ్ అనేది గిఫ్ట్స్ కూడా ఇస్తాము. ఓకే, ఓకే, నీకు క్వశ్చన్. ఇషిక ఫేవరెట్ కలర్ ఏంటి? నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. రెడ్ ఆర్ పింక్? పింక్. రైట్ ఆన్సర్. ఇషికాకి ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు, అల్లు అర్జున్. సారీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ మంచూరియా? ఇష్టమైన సాంగ్ ఏంటి? 2 ఆప్షన్స్. ఉయ్యాల ఉయ్యాల అండ్ కిస్ కిస్ కిస్. ఎయిట్ ఫ్రాక్ ఇష్టమా లేకపోతే హెవీ ఫ్రాక్ వేసుకోవడం ఇష్టమా? కాదు, నీకు జనరల్ క్వశ్చన్ ఓకేనా? గోల్డ్ ఉంది, ఓ దాంట్లో డైమండ్ ఉంది, ఇంకో దాంట్లోనేమో మనీ ఉంది. సో ఫస్ట్ దొంగ ఏ డోర్ ఓపెన్ చేస్తారు? ఫస్ట్ కార్ డోర్ ఓపెన్ చేస్తారు.
మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎదురుగా కారు వస్తుంది. ఓకే, అర్థమైందా? అమావాస్య ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎదురుగా కారు వస్తుంది, కారు లైట్ లేదు, కానీ మనిషి పక్క తప్పుకున్నాడు. వచ్చు కదా, మూడు ఉండదు, ఫుట్బాల్ కి బ్లాక్ వైట్ రెండు ఉంటాయి కదా, బ్లాక్ ఎన్ని ఉంటాయి, వైట్ ఎన్ని ఉంటాయి? నేను వేసుకుంటా ఎల్లో ఆరెంజ్, ఎల్లో ఆర్ ఆరెంజ్. నేను 2 కేక్స్ తెప్పించా. అది కేక్ మీద కేక్ పెట్టి ఆ మధ్యలో ఒకటి లవ్ సింబల్ ఒకటి తెప్పించా, అది డెకరేట్ చేద్దాం అని చెప్పి. ఈ హడావుల్లో గుర్తు లేదు, ఆ కేక్ ఆ పక్కన పెట్టాడు ఈయన, అది నేను చూడలేదు, ఆయన నాకు చెప్పలేదు. సో ఉన్న కేకే అక్కడ పక్కన చూసి ఒకటే తెచ్చారేమోలే సర్లే అనుకుని దాన్ని డెకరేట్ చేసా. అదొక మిస్టేక్, అది చాలా డిసప్పాయింట్మెంట్. కేక్ కూడా కొంచెం పెద్ద కేక్ వచ్చేది, అదొక డిసప్పాయింట్మెంట్ అయ్యింది. ఆ హడావుల్లో ఇంకా చేసాము, కట్ చేసేసాము. అండ్ క్యాండిల్స్ ఎప్పుడో నుంచి మానేసాంలే, కానీ స్పార్కిల్స్ ఉంటాయి కదా, 2 అగ్గిపెట్టెలు తేడం వచ్చిపోయి ఒక అగ్గిపెట్టే ఉంది, అటు ఇటు స్పార్కిల్స్ ఒక 5 పెట్టాను. అవి అంటిద్దాం, అటు ఆయన నేను అంటిద్దాం అని నేనే 2 అంటించాను. ఇది అంటించేలోపు అది ఆరిపోయింది. సో అది కూడా డిషం. సో ఇలా జరిగినాయి అనమాట కొన్ని అనుకోని ప్రకృతి పరిణామాలు అంటారు కదా, సో అట్లా చిన్న జరిగినాయి గుర్తున్నంత వరకు ఇవి. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ గానే అనిపించింది, ఎందుకంటే అనుకున్నట్టు జరిగితే సెకండ్ బర్త్డే లాగా పర్ఫెక్ట్ గా జరిగేది, బాగుండేది, మైల్ స్టోన్ లాగా అలా గుర్తుండిపోయేది. బట్ చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అలా జరిగింది. రిటర్న్ గిఫ్ట్లు కూడా ఒక 2 మిస్ అయినాయి. ఇందులో మరి చూసుకోలేదు, నేను కూర్చొని ఇవ్వాల్సింది. మరి 30 రిటర్న్ గిఫ్ట్లు అయితే తెప్పించాను. సో 4 పిల్లలు కూర్చోబెట్టి ఇచ్చాను, కానీ ఎందుకు ఇంకా అట్లా ఉంటది కదా ఏదో ఒక మిస్సింగ్. సో అలా 2 మిస్ అయినాయి. ఈ అక్షంతలు వేసేటప్పుడు వస్తారు కదా, అప్పుడే ఇచ్చేయాల్సింది రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళందరూ. నాకు అంత ఇది లేదు, మామూలుగా ఎక్కడో చూశాను వెళ్ళిపోయేటప్పుడు ఇస్తారని అట్లా పెట్టేశాను. సో ఇంకా అవి 2 ఒకటి మిస్ అయినాయి. వెళ్ళిన వాళ్ళకి వెళ్ళడము, ఓన్లీ కిడ్స్ కని తెప్పించాము, పెద్దవాళ్ళకి వెళ్ళడము ఏదో జరిగింది. సో ఒక 2 కిడ్స్ కి అయితే మిస్ అయింది. సో మళ్ళీ అవి బుక్ చేయాల్సి వచ్చింది. కానీ ఓవరాల్ గా ఇట్స్ ఓకే, గుడ్, బాగుంది. ఓవరాల్ గా అంతా గుడ్. మిగతా వాళ్ళందరికీ సూపర్ గా ఉండొచ్చు, బాగుండొచ్చు. బట్ నా ప్లానింగ్ ప్రకారం ఇంకొకటి ఉంది కదా, ఇంకొక మెట్టు. నేను ఇందా చెప్పినట్టు 150 మార్క్స్ కి నేను ట్రై చేసినప్పుడు 100 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మనకి 80 మార్క్స్ వచ్చినప్పుడు కొంచెం ఇదిగానే ఉండదు, డిసప్పాయింట్మెంట్ ఇట్లా ఉంటది కదా. సో ఓకే, ఇట్స్ ఓకే. మొత్తం తీసేస్తే ఓవరాల్ గా అయితే 5th బర్త్డే నేను చేయగలిగినంత చేశాను. మిగతావన్నీ ప్రకృతి పరిణామాలు, నా చేతిలో లేనివి జరిగినవి, నేను ఇంకేం చేయలేను. సో వీటిల్లో నుంచి కొన్ని నేర్చుకొని ఆ నెక్స్ట్ ఇయర్ అట్లా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను జాగ్రత్తగా. ఈ కేక్ విషయంలో అది ముందే చూసుకొని నేనే అది చేయడం, అట్లా చిన్న అన్ని కూడా నేనే కాస్త ఇంకొంచెం గట్టిగా. హడావుల్లో గుర్తుండవు మైండ్కి, బట్ ఈ తప్పు మళ్ళీ జరగకుండా మాత్రం చూసుకోవాల్సిందే. ఓవరాల్ గా ఇట్స్ గుడ్, బాగా జరిగింది మా అమ్మాయి బర్త్డే. సో మానవ సహజం కాబట్టి ముందు మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటాం కాబట్టి అది తీసేస్తే ప్లస్ పాయింట్స్కి వస్తే, ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే డాన్స్ పర్ఫార్మెన్స్ ఈసారి వేయాలి అనే ఐడియా నాకు బాగా నచ్చింది. ఆ ముందు రోజే వచ్చింది యాక్చువల్గా, అట్లా వేస్తే పోయిద్దాం అని చెప్పి. పిల్ల నేను అనుకున్నాను ఫస్ట్, ఈయన అట్లా ఇంట్రెస్ట్ చూపించారు. ఈవిడ కూడా రిహార్సల్కి రాలేదు, ఒక రోజే ఉంది, అయినా సరే ఆవిడ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే ఇంక నేను ఒక్కదాన్నే వేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో అలానే జరిగింది. అది మాత్రం నాకు బాగా వచ్చింది. కొంచెం స్టేజ్ ఫియర్ అది కూడా ఉంటది, కొంచెం ఇంట్రోవర్ట్ థింగ్స్ కూడా ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మారానులేండి, బట్ ఫస్ట్ కొంచెం ఉంటాయి కదా. సో అందరి ముందు వేయగలనా లేదా స్టేజ్ ఫియర్. ఫస్ట్ టైం సింగిల్ గా అట్లా డాన్స్ వేయడం ఎప్పుడు లేదు. మామూలుగా ఇంట్లో అట్లా వీడియోస్ అట్లా ఎవరు ఉంటారు కాబట్టి ఓకే. గ్రూప్ లో కూడా డాన్స్ కొన్ని ఫంక్షన్స్ వేసాం, కానీ
సింగిల్ గా వేయడం కొంచెం భయంగానే అనిపించింది. ఎట్లా వేస్తానో ఏంటో, ఒకరోజు ప్రిపరేషన్ కూడా లేదు, అన్ని మైండ్ లో తిరిగి. బట్ లేదు నువ్వు ఆ స్టేజ్ ఫియర్ ని జయించాలి, ముందడుగు వెయ్యాలి. తర్వాత వేరే వాళ్ళ ఫంక్షన్ లో కొంచెం కష్టం, మన ఫంక్షన్ లో మనమే చేయకపోతే వేరే వాళ్ళ దాంట్లో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇదో ఛాన్స్ లా తీసుకో అని చెప్పి యాంకరింగ్ కూడా నేనే చేద్దాం అనుకున్నాను. సో బట్ కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి ఇప్పుడు యాంకరింగ్ కూడా నేనే పెట్టుకుంటే ఇవన్నీ హడావుల్లో కొన్ని స్కిప్ అయిపోతాయి అని చెప్పి యాంకరింగ్ మా నైబర్స్ లో ఫ్రెండ్స్ ని అడిగాను. సో తను చేస్తా అన్నారు. సో నాకు కొంచెం మైండ్ నుంచి రిలాక్సేషన్, ఇట్స్ ఓకే అని చెప్పి. కానీ టెన్షన్ ఉంది అంతా ఎలా జరిగిందో ఏంటో అని. సో మైండ్ లో కొంచెం రిలాక్సేషన్, ఒక పని తగ్గింది కదా, మళ్ళీ అన్ని మన నెత్తి మీద వేసుకుంటే ఏ ఒకటి స్కిప్ అవుతాయి అని భయం. డాన్స్ మాత్రం బాగా జరిగింది, అది మాత్రం నేను ఆ స్టెప్స్ అన్ని కూడా బాగానే వేసాను. నాకు అది మాత్రం ఈ బర్త్డేలో హైలైట్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో పర్ఫెక్ట్ అనిపించింది. ఆ థాట్ చక్కగా వేయడం అన్ని మంచిగా కుదిరినాయి. సో అది నాకు ఫస్ట్ 5th బర్త్డేకి ఫస్ట్ థింగ్ అనమాట, నాకు ప్లస్. నెక్స్ట్ అవుట్ఫిట్ కూడా మా అమ్మాయిది మరి ఆవిడ వేసుకోలేదు, బట్ నేను ప్లాన్ చేసిన అయితే నేను వేసుకున్న అవుట్ఫిట్టే కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ అది బాగుంది. దానికి నేను చున్నీ తెప్పించాను, విడిగా తెప్పించాను. అది ఇషికా కింద తెప్పించాను యాక్చువల్గా. అది కొంచెం పొట్టి డ్రెస్ వచ్చింది, సో దాన్ని కవర్ చేద్దామని వెనకాల చున్నీ కట్టి దాని మీద ఇట్లా ప్రిన్సెస్ నడుస్తుంటే ఈడ్చుకుంటూ వెళ్తుంది కదా చున్నీ, సో ఆ టైప్ లో చేద్దాము, దాని మీద ఇషికాని రాద్దాం అని చెప్పి అది తెప్పించాను. ఆవిడ వేసుకోలేదు. ఇంకా నేను అప్పుడు ఏం చేశాను అంటే నేను ఇక్కడ నేను వేసుకున్నాను. ఇక వెనకాల చితగోచక రెక్కల్లాగా వచ్చినాయి. సో అదొకటి పర్ఫెక్ట్ గా భలే అనిపించింది. స్పాంటేనియస్ డెసిషన్ అయినా సరే బాగా కుదిరింది, అదొకటి బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ డెకరేషన్ కూడా బయట వాళ్ళు చేసినట్లుగా పర్ఫెక్ట్ గా బాగుంది. డెకరేషన్ కూడా మాక్సిమం ఫస్ట్ నేను చేస్తూ ఉన్నాను, నాకు హాఫ్ డెకరేషన్ అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్ అండ్ మా కోలీగ్స్ వాళ్ళు చెప్పారు, వాళ్ళ ముగ్గురు నాకు హెల్ప్ చేశారు. హెల్పింగ్ అండ్ అన్ని మంచి ప్రొఫెషనల్ లుక్ డెకరేషన్ అయితే వచ్చింది. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ ఫొటోస్ వీడియోస్ లో కూడా కొంచెం లైటింగ్ అది తగ్గింది. సో అది మైనస్ లో కదా, సో అది తీసేస్తే ప్లస్ లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ బాగా వచ్చింది. అవుట్ఫిట్ కూడా ఆవిడ వేసుకుంటే ఇంకా బాగుండేది, ఫ్యామిలీ అవుట్ఫిట్, బట్ అది ఓకే. అండ్ వీడియోగ్రాఫర్ని పెట్టాం. నార్మల్ గా అయితే స్కిప్ చేసేస్తా ఉంటాం ఎందుకులే అని, బట్ ఈసారి పెట్టాను కాబట్టి నాకు హ్యాపీగా అనిపించింది. సో వీడియోస్ అవి కూడా తీశారు, సో అదొకటి గుడ్. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మంచి రిటర్న్ గిఫ్ట్స్ నేను ఎత్తికి కొంచెం బడ్జెట్ లో డిఫరెంట్ గా ఉండేటట్టు చూశాను. అవి కూడా నాకు బాగా నచ్చాయి. మిక్కీ మౌస్ ప్లేట్ ఒకటి, దాంట్లోకి స్పూను, అలాగే ఫోర్క్ టైపు డెకరేటివ్ 2-in-1 పీస్ రామచిలకలది. ఫోర్క్లా యూస్ చేసుకోవచ్చు, కిచెన్లో డెకరేటివ్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ బాల్స్ టైపు ఈ పజిల్స్ లాగా ఉంది, అవి లోపల జెమ్స్ ఉంటాయి, అవి తీసి మనం ఆడుకోవచ్చు. ఆ జెమ్స్ తినేసి అదొక టాయ్ లాగా. చిన్న కేక్ ప్యాకెట్, చిన్న డ్రింక్ మజా, అండ్ 5 స్టార్ చాక్లెట్. మెయిన్ 5th బర్త్డే కాబట్టి కొంచెం రెలవెంట్గా అనిపించింది, సో 5 స్టార్స్ తీసుకున్నాను. ఇవన్నీ టేబుల్ టాపర్గా కూడా డెకరేట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో తీయలేకపోయాను మొత్తం, ఎందుకంటే పిల్లలందరూ ఒకేసారి వచ్చి మొత్తం తీసేసుకున్నారు. సో అక్కడ ఇంకా మనం ఏం అనలేం కదా. అది రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగా కుదిరింది. డాన్స్ లో మా అమ్మాయి కూడా ఫస్ట్ నేను చేయకపోయినా దాని మధ్యలో పిలిచాను, కొంచెం స్టెప్లు అయితే వేసింది, అదొకటి హ్యాపీ, అదొక మెమరబుల్. దాని వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఒక చిన్నప్పుడు వేసాను ఇక్కడ స్టేజ్ మీద అని అనేవాళ్ళు, అది గుర్తొచ్చింది, బాగుంది. సో ఆవిడ కూడా కొంచెం సహకరించింది ఆ టైంకి. ఫస్ట్ అయినా నేర్చింది, వాళ్ళ నాన్న రాందే, తర్వాత వేసింది, ఓకే హ్యాపీ అంతవరకు. అండ్ కొంచెం ఫస్ట్ టైం నేను హెయిర్ లీవ్ చేసుకోవడం కూడా, అంటే ఇంట్లో వీడియోస్ చేసుకున్నాం కానీ అందరి ముందు హెయిర్ లీవ్ చేయడం అట్లా భయం అవన్నీ ఉన్నాయి, బట్ ఈసారి అది దాటాను అనుకోవాలి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో హెయిర్ స్టైల్ అది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నా డ్రెస్, నా అవుట్ఫిట్ అండ్ హెయిర్ స్టైల్ అండ్ లుక్ బాగున్నాయి ఈసారి, నాకే నచ్చినాయి. సో తృప్తిగా అనిపిస్తుంది కదా, జస్ట్ సెయింగ్. అదనమాట ఈ 5th బర్త్డే అలా జరిగింది. అండ్ అవుట్ఫిట్, జ్యువెలరీ, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను మీషో స్పాన్సర్, సో అక్కడ నుంచి తెప్పించాను. మీకు వీటిలో ఏమైనా నచ్చినట్లయితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూసి మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అన్ని కూడా నేను మాక్సిమం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకుంటాను, ట్రై చేస్తాను. మీకు ఏం నచ్చితే అవి చూడండి. అండ్ ఈ 5th బర్త్డే స్పెషల్ ఏంటంటే 5 days కూడా నేను 5 days ముందు నుంచి ఇషికా బర్త్డే
అవుట్ఫిట్స్ అండ్ డెకరేషన్ బ్యాక్ డ్రాప్ వేసి తనకి ఫోటోషూట్ అయితే తీసాను. అదొక హైలైట్ గా అనిపించింది. అదొకటి బాగుంది. చక్కగా వీకెండ్ నేను కొన్ని చూశాను. చందమామ, అంజలి పవన్ వాళ్ళ అమ్మాయిది కొన్ని చూశాను. నేను ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉండేదాన్ని. ఒక 1 వీక్ బిఫోర్ నుంచే వాళ్ళు అవుట్ఫిట్స్ వేస్తూ ఫోటోషూట్ తీస్తూ బర్త్డే అప్పుడు బర్త్డే వీకెండ్ #, అని చెప్పి అట్లా పెడుతూ అట్లా చేసేవాళ్ళు. అప్పుడు ఇద్దరికి ఎప్పుడు అనిపించేది అబ్బా బాగుంది కదా, ఇలా చేయొచ్చు కదా అని. బట్ మన దగ్గర అప్పట్లో కొంచెం ఇది లేదు, అంటే అంత 5 అవుట్ఫిట్స్ కొనాలంటే కొంచెం మనకి ఇది వస్తుంది. సో ఇప్పుడంటే కొలాబరేషన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఓకే, నాకు కూడా ఛాన్స్ వచ్చింది. సో ఎందుకు వదిలేసుకోవడం అని చెప్పి 5 days కూడా నేను మా అమ్మాయికి అవుట్ఫిట్స్ తో చక్కగా మంచి జ్యువెలరీ అవుట్ఫిట్స్ అండ్ కొంచెం స్టైలిష్ గా తయారు చేసి మా అమ్మాయిని ఫోటోషూట్ కూడా తీసాను. 5 days కూడా 5 అవుట్ఫిట్స్. సో అది కూడా హ్యాపీ నాకు. ఇవన్నీ చేయడం వెనకాల ఫిజికల్ వర్క్, మెంటల్ వర్క్ చాలా ఉంటుంది. బట్ కొంతమంది అంటూ ఉంటారు మీకు ఓపిక ఎక్కువ అని. ఓపిక కాదు, భయం ఎక్కువ. తర్వాత ఈ ఛాన్స్లు ఉంటాయో లేదో, ఈ కొలాబరేషన్ ఛాన్సెస్ అండ్ ముందు ఆరోగ్యం ఉంటుందో లేదో, ఇంట్రెస్ట్ ఉంటాయో లేదో, సహకరిస్తుందో లేదో మన బాడీ మైండ్ అన్ని దేవుడు ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్నట్టు అవన్నీ ఉన్నప్పుడే మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. అది నా కాన్సెప్ట్. సో ఆ వేలోనే వెళ్తా ఉన్నాను. బర్త్డేలో ఏదైతే స్కిప్ అయిందో మా అమ్మాయి గురించి ఒక 5 things, 5th birthday కాబట్టి 5 things అబౌట్ మా అమ్మాయి గురించి చెప్దాం అని అనుకున్నాను. అది ఇక్కడ మీద షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇషికా వల్ల నాకు యాక్చువల్గా పెళ్ళైన తర్వాత నాకు ఒక గోల్ అనేది సెట్ అయింది. అనిల్ ఇచ్చిన ఫ్రీడమ్ తో నాకు ఈ హోమ్ క్వీన్ అనేది నేను క్రియేట్ చేసుకోగలిగాను, ముందుకు వెళ్తున్నాను. అండ్ మా అమ్మాయి పుట్టిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా పట్టుదల ఎక్కువ అయింది నాకు. అది ఎట్లా అంటే సమ్ యూరిన్ ఇన్ఫెక్షన్, సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చూసుకోకుండా ఆపరేషన్ చేశారు. ఆ వీక్ లోనే నాకు 3rd day మేబీ ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపించిన సి సెక్షన్ నాకు. సో చేసి పంపించిన తర్వాత సండే వచ్చింది. ఆ రోజు నైట్ గుర్తులేదు కానీ ఒక 3 hours అయ్యాము. బాగా కడుపులో నొప్పి, ఎంత నొప్పి అంటే నేను అంత నొప్పిని నా జీవితంలో భరించలేదు. సో మేబీ చచ్చిపోతానేమో అనుకున్నాను. అప్పుడు గిర్రం తిరిగింది, లైఫ్ మొత్తం తిరిగింది. అప్పగింతలు కూడా ఇచ్చేసాను మా ఆయనకి, నువ్వు వేరే పెళ్లి చేసుకుని ఏం పోయినా అండ్ మా అమ్మాయిని మా రిలేటివ్స్ వాళ్ళకి ఇచ్చేయి, అట్లా ఏవో అప్పగింతలు చేసేసాను అన్ని. నాకు అంత పెయిన్ అనమాట. అక్కడికి వెళ్ళొచ్చానన్న ఫీలింగ్ వచ్చి ఇంకా నేను ఒక నిమిషం లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించాను అంటే నథింగ్. జస్ట్ హోమ్ క్వీన్ క్రియేట్ చేశాను. చిన్న నా క్రియేటివ్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. బట్ 100% ఇవ్వలేదు. అండ్ అంతకు ముందు బిఫోర్ మ్యారేజ్ నేను ఇంట్రోవర్ట్ ని అలా పెంచారు కూడా. సో ఏమి కూడా మెమరీస్ అనేది క్రియేట్ చేసుకోలేకపోయాను. అదొక చాలా బాధగా అనిపించింది. నాకు ఇంకొక ఛాన్స్ వస్తే ఇట్లా ఉండకూడదు అని అనుకున్నాను. దేవుడు మేబీ నిజంగా ఒక ఛాన్స్ ఇచ్చాడు. అది కరోనా టైం కూడా మా దగ్గర రిలేటివ్స్ ని పోగొట్టుకోవడం అన్ని చూసిన తర్వాత లైఫ్ అనేది మన చేతుల్లో ఉండదు అని దగ్గర నుంచి చూశాను కదా, ఆ ఫీలింగ్ బాగా వచ్చేసింది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అది జస్ట్ వేదాంతంగా చెప్పడం కాదు, నాకు అనుభవం అయ్యింది కాబట్టి రేపే ఎలా ఉంటుందో తెలియదు, ఇంకో 2 క్షణాల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. సో దీపం ఉండగా వీళ్ళు చెక్కబెట్టుకోవాలి. ఖచ్చితంగా నాకు ఉన్న టాలెంట్, దేవుడు ఇచ్చిన టాలెంట్ ని. సో ఇంకప్పటి నుంచి ఇంకా పరుగు స్టార్ట్ చేశాను. దేవుడు నాకు ఇంకొక జీవితం ఇచ్చినట్లు అనిపించింది. అప్పుడు యాక్చువల్ గా అంటూ ఉంటారు నార్మల్ డెలివరీ అప్పుడు ఇంకో జన్మ ఎత్తుతుంది మదర్ అని. బట్ నాకు సి సెక్షన్ అయినప్పటికీ కూడా ఇంకో జన్మ ఎత్తినట్టు అనిపించింది. సో ఆ ఇచ్చిన దేవుడు నాకు మళ్ళీ ఇచ్చిన ఇంకో జన్మని వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసిన పరుగు ఇప్పుడు దాకా ఆపలేదు. మధ్యలో ఎంత నాకు మూడ్ స్వింగ్స్, PCOD, డిప్రెషన్స్ అన్ని చాలా ఉండేవి, వస్తున్నాయి. బట్ అవి ఉన్నా సరే పరిగెడుతూనే ఉన్నాను. వీలైతే నడుస్తూ ఉన్నా, లేదని పడిపోతే పాకుతూ అయినా సరే ఎక్కడ స్టాప్ చేయలేదు. సో అంత పట్టుదల, అంత ఇది ఇవ్వడానికి కారణం మా అమ్మాయి పుట్టిన తర్వాత ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ మా అమ్మాయి. ఈ హోమ్ క్వీన్ నాలో టాలెంట్ బయట పెట్టడానికి రీజన్ మా ఆయన ఆఫ్టర్ మ్యారేజ్ అనిల్ ఇచ్చిన ఫ్రీడమ్ అయితే దాన్ని గట్టిగా నిలబెట్టుకొని ఇంకా పట్టుదలగా ముందుకు సాగి లైఫ్ లో ఎదగడానికి ఇది ఇచ్చింది మా అమ్మాయి అని నా ఫీలింగ్ అనమాట. సో 2 కూడా నాకు గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్.
సో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇంకా అన్ని కూడా నాకు ఇంకొక 2 గంటలో నాకు మరణం వస్తుంది అనగా ఈ గంటలో నేను ఎంత నాలో ఉన్న దేవుడు ఇచ్చిన టాలెంట్ ని ఎంత యూజ్ చేయగలను 100% పెట్టేయాలి అన్నట్టుగా నేను ప్రతి వరకు కూడా 100% పెడుతూ చేస్తూ వచ్చాను ఇప్పుడు దాకా. సో అదనమాట రీజన్. చాలా మంది నీకు ఓపిక ఎక్కువ అది అంటారు. నాకు అప్పుడు తగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవి నా ఓపికగా మారి ఇట్లా నడవడానికి ఇట్లా ఇదంతా చేయడానికి రీజన్ అనమాట. నాలో ఉన్న ఆత్మస్థైర్యానికి, ఆ పట్టుదలకి, ఆ ఓపికకి, ఆ ఇంట్రెస్ట్ కారణం అయితే బిహైండ్ ద రీజన్ అదనమాట. సీక్రెట్ ఎవరికి కొంతమందికి తెలుసు, బట్ నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఈ సందర్భంగా షేర్ చేసుకుందాం అని చెప్తున్నాను. సో పెద్దదే 5 రీజన్స్ లో ఫస్ట్ రీజన్ అయితే అది పెద్దదే, బట్ షేర్ చేసుకోవాలి, గుర్తుగా ఉంటుంది అని చెప్తున్నాను. నెక్స్ట్, నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని నా ఫొటోస్ చూసుకుంటూ అప్పుడు భలే ముద్దుగా నాకు ఒక ఛాన్స్ వస్తే అట్లా నన్ను నేను ఎత్తుకుంటే ఎంత బాగుండు అని అనుకునేదాన్ని ఇదివరకు ఆ ఫొటోస్ చూస్తూ. అది వాంటెడ్ గా కాదు, బట్ ఏదో అనిపించింది. కానీ దేవుడు మరి వినుంటాడు, అందుకే నాకు అమ్మాయిని ఇచ్చాడు. సో ఇది కూడా ఆ ఏజ్ లో ఫస్ట్ బర్త్డే అప్పుడు ఆ ఏజ్ లో సేమ్ ప్రింట్ అనమాట, నాలాగా ఉండేది. అంటే మారుతా ఉండేది కూడా, ఒకసారి నాలాగా ఉండేది, ఒకసారి మా అమ్మలాగా ఉండేది, ఒకసారి మా వదినలాగా ఉండేది, అనిల్ వాళ్ళ అక్కలాగా. సో మా ముగ్గురు పోలికలు చేంజ్ అవుతా ఉండేవి. సో ఫస్ట్ బర్త్డే అప్పుడు కొంచెం సేమ్ నాలాగా అనిపించేది. నాకు అప్పుడు ఆ ఫీలింగ్ కలిగింది అంటే ఎత్తుకున్నప్పుడు, అది నన్ను నేను ఎత్తుకున్నట్టు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సో అదొకటి. నెక్స్ట్, థర్డ్ విషయం, మనలోని కొన్ని మంచి గుణాలు వస్తూ ఉంటాయి, మంచి చెడు రెండు వస్తాయి. సో ఈవిడికి నాలోని కొన్ని టాలెంట్లు కానీ ఏమన్నా ఇంట్రెస్ట్ కానీ, ఆ డ్రాయింగ్ అనేది ఈవిడ 2nd ఇయర్కో 3rd ఇయర్కో అసలు ఆ బొమ్మలు అట్లా వేస్తుంటే నేను స్టన్ అయిపోయా. మనిషి ఆకారం అవి అంత చిన్న వయసులో అట్లా వేయడం నాకు ఇంట్రెస్ట్ ఉంది స్వతహాగా. ఆ డ్రాయింగ్ అది దానికి వచ్చింది అనుకున్నాను. సో అది ఒకటి భలే హ్యాపీగా అనిపించేది. అండ్ 4th విషయం వచ్చేసి, ఈవిడ పడుకున్నప్పుడు భలే ప్రశాంతంగా ఉంటుంది, ఎంతసేపు అయినా చూడబుద్ధి అవుతుంది. లేచున్నప్పుడు దెయ్యం రాక్షస్ లాగా ఉంటది. అది వేరు. అంటే ఆవిడ ఆ పిల్లలు చేసే చేష్టలు అలాగే ఉంటాయి కదా, పడుకున్నప్పుడు దేవతలాగా అబ్బా అనిపిస్తుంది. సో పడుకున్నప్పుడు ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది, అదొకటి. నెక్స్ట్ 4 అయిపోయినాయి. నాకు బాగా మా అమ్మాయి మీద ఇష్టం వచ్చినప్పుడు మామూలుగా ముద్దుగా అనుకున్నా కదా, ఫస్ట్ అనిపించేది ఏంటంటే బా మా అమ్మ, మా దుర్గమ్మ, మా అమ్మ అదే వస్తుంది మాట. జనరల్ గా అబ్బాయిలు అనుకుంటారు కదా మా అమ్మే ఇలా పుట్టిందని, బట్ నాకు ఎందుకో మా అమ్మ నాకు దుర్గమ్మ లాగా అనిపిస్తుంది. దసరా టైంలో అమ్మవారే ఇట్లా వచ్చారు అట్లా నాకు కొంచెం అనిపిస్తుంది. 5 అయినాయా, 4 చెప్పాను నేను, కౌంట్ లో ఏదో ఇచ్చేసాను. సో ఇంకోటి ఎక్స్ట్రా చెప్తాను అయితే. సో ఇంకోటి, ఇప్పుడు నేను చేసే ఇవన్నీ థింగ్స్, క్రియేటివ్ థింగ్స్ ఇవన్నీ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, బాగున్నాయి, నీకు ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సో నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది, కానీ తృప్తి ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటది. బట్ మా అమ్మాయి బర్త్డేకి నేను చేసేవి ఉంటాయి కదా, సో తను హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తుంది నాకు వచ్చి. అప్పుడు కలిగే ఆనందం అసలు మనసు నిండిపోయినట్టు అనిపిస్తుంది. నాకు ఆ కష్టానికి ఫలితం ఇది కదా అనిపిస్తా ఉంటది. లాస్ట్ బర్త్డే 5 గిఫ్ట్స్ ఇచ్చాను. అవి చూసుకున్నప్పుడు దానికి డెకరేషన్ అయి నేను చేస్తూ చూడడం అది చూసింది కదా. సో అప్పుడు నా దగ్గరకు వచ్చి చక్కగా అమ్మ చాలా బాగా చేసావు అమ్మా, నాకు బాగా నచ్చినాయి అమ్మ అట్లా చెప్తుంటే నాకు భలే చాలా బాగా అనిపించింది. అది మీనింగ్ఫుల్, చాలా బాగుంది, బాగా అనిపించింది. అట్లా తను నాకు చెప్పడం, మిగతా వాళ్ళు చెప్తే హ్యాపీ, బట్ తను నాకు చెప్పడం అనేది ఇంట్లో వాళ్ళు చెప్తే ఇంకా హ్యాపీగా ఉంటది కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా. అదనమాట 5 థింగ్స్ అబౌట్ మై డాటర్ ఆన్ హర్ బర్త్డే, 5th బర్త్డే. ఇది చెప్దాం అనుకున్నాను, బట్ అక్కడ టైం లేక చెప్పలేదు. ఇట్స్ ఓకే, చెల్లో కూడా మంచి ఎదుర్కోవాలన్నట్టు అక్కడ అంత డిస్టర్బెన్స్ లో మరి వినపడేదో వినపడదో, అండ్ టైం ఉన్నా సరే నేను ఎంత చెప్పాను కాబట్టి చాలేదో చాలదో తెలియదు, కానీ ఇక్కడ ప్రశాంతంగా మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది ఇలా మెమరీ లాగా ఉండిపోతుంది కాబట్టి. సో ఓకే, హ్యాపీ. ఫుడ్ ఎప్పుడు కూడా అనిలే చూసుకుంటాడు. సో వెజ్ వచ్చేసి మంచూరియా, పుల్కా, బ్రెడ్ హల్వా, పన్నీర్ కుర్మా, పలావు,
పెరుగు చట్నీ, దొండకాయ ఫ్రై, సాంబారు, అన్నం. నాన్ వెజ్ వచ్చేసి చికెన్ కబాబు, ఫిష్ కర్రీ అండ్ ఐస్ క్రీము, వాటర్ బాటిల్. ఇవన్నమాట ఫుడ్ ఐటమ్స్ అయితే. ఇవన్నీ మా సెలబ్రేషన్స్ అయితే. నెక్స్ట్ వీడియోస్లో షాపింగ్ అండ్ బర్త్డే గిఫ్ట్స్ ఓపెనింగ్ అన్నీ మాట్లాడుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరన్నా ఉంటే కిడ్స్ కి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. రిలేటెడ్ వీడియోస్ చూస్తే కొంచెం మనకి ఆ టైంలో యూజ్ అయితే ఉంటుంది కదా. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి నాకు కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.